దురాగతాల్లో అన్ని పరిధులని అతిక్రమించావు అసురా. అందుకు తగిన శిక్ష అనుభవించండి. ఏమైంది స్వామి? ఆ గజాననుడు సింధురుడిని శిక్షించాడా? నా మనసుకి ఎందుకింత ఆందోళన కలుగుతోంది? మాతా, మాతా, దయచేసి నన్ను రక్షించండి. మాతా, నన్ను కాపాడండి. తండ్రి గారు, మీరైనా రక్షించండి. నేను తలుచుకుంటే ఈ క్షణమే మీ ఇద్దరిని అంతం చేయగలను. సింధూరుడా? తను ఈ బ్రహ్మలోకానికి ఎందుకొచ్చాడు? మాతా, మాతా, రక్షించండి, రక్షించండి, నన్ను రక్షించండి. మాతా, తమ పుత్రుడి ప్రాణాలు కాపాడండి. మాతా, మాతా, నన్ను గజానన్ నుండి రక్షించండి. మాతా, నా మాట నమ్మండి. నేను కావాలని ఏది చేయలేదు. ఇప్పుడు మీ పుత్రుడు మీ నుండి ప్రాణభిక్ష కోరుతున్నాడు. మాతా, ప్రాణభిక్ష కోరుతున్నాడు. తమరి పుత్రుడిని రక్షించండి. మాతా, తండ్రి గారు, తమరి పుత్రుడినై జన్మించడం అదృష్టం. అది తెలుసుకోకపోవడం నా దురదృష్టం. అందుకే దారుణమైన అపరాధాలు ఎన్నో చేశాను. తమరు నాకు బాగుపడే అవకాశం ఇవ్వకుండానే నాకు శాపం ఇచ్చి అసురుడిగా మార్చారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి తండ్రి. నువ్వు నీ అకృత్యాలతో అన్ని పరిధుల్ని అతిక్రమించావు. జగజ్జనని పార్వతీదేవిని వక్రదృష్టితో చూసేంత అకృత్యానికి పాల్పడ్డావు నువ్వు. అందుకే నీకు శాపం ఇస్తున్నాను. నీ దివ్యత్వాన్ని కోల్పోయి అసురుడిగా మారిపోతావు. తమరి తప్పేమీ లేదు. ఎవరైతే నాకు జీవితం ఇచ్చారో వారి జీవితాన్ని హరించాలనే ప్రయత్నం చేశాను. అందుకు శిక్ష అనుభవిస్తున్నాను. నేను తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. ఎన్నెన్నో పాపాలు చేశాను. తమరిని అనాదరించాను. మాతా, నీచాతి నీచుడికి కూడా మారడానికి ఒక అవకాశం లభిస్తుందంటారు. తమ పుత్రుడికి అవకాశాన్ని ఇప్పించలేరా? మాతా, తమరి స్థాయికి తగిన మంచి పుత్రుడిగా మారే అవకాశం ఇప్పించండి. మాతా, తమకు వాగ్దానం చేస్తున్నానమ్మా. తమరి దివ్య శక్తులను నేను దుర్వినియోగం చేయను. నేను మారి చూపిస్తానమ్మా. దయచేసి నన్ను కాపాడండి అమ్మా, నన్ను కాపాడండి. తండ్రి గారు, తప్పులు చేయని వారున్నారు. నిష్పాపి, నిర్దోషి కేవలం ఆ పరమాత్మ మాత్రమే. అమ్మా, దయ చూపి నన్ను కాపాడమ్మా. మంచిది. నా విన్నపాన్ని కాదనే మీ నిర్ణయం నాకు అంగీకారమేనమ్మా. నా దురదృష్టం, నేను నా దుర్మార్గాలతో కన్న తల్లిదండ్రుల్ని బాధించాను. నాకు జరగాల్సిందే. మాతా,
మాత నన్ను రక్షించండి మాత, నన్ను ఎలాగైనా రక్షించండి మాత. మాత 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 నన్ను రక్షించండి మాత. ప్రణామాలు పెద్దమామ. శుభమస్తు పుత్ర. ప్రణామాలు పెద్దత్తయ్య. హరే, ఇదేంటి ఇక్కడున్నారసురా? నేను మీకోసం అక్కడంతా వెతికాను. పుత్ర గజానన, తన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాడు మా పుత్రుడు. మంచి చెడు లక్షణాలు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. పుత్ర గజానన, ఇంతవరకు మా పుత్రుడు తన చెడుని ప్రదర్శించాడు, కానీ నేడు తనలో మంచి జాగృతమైంది. తన తప్పులను తెలుసుకుని క్షమాపణలు కోరుతున్నాడు. కనుక పశ్చాత్తాపంతో మారడానికి అవకాశం ఇవ్వటం మంచిది. అత్తయ్య, తమరి ఆదేశాన్ని తమరికి తమ పుత్రుడిపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. అది నా ధర్మం. నేను సింధూరుడిని క్షమిస్తున్నాను. నన్ను రక్షించినందుకు తమరికి 1,000,000 వందనాలమ్మా. 1,000,000 వందనాలు. మాతృహృదయం కరుణతో నిండి ఉంటుంది. అపారమైన తల్లి ప్రేమలో పల్లవిస్తే పిల్లలు ఉద్ధరించబడతారు. తల్లి మాట వినడం పిల్లల ధర్మాలన్నిటికీ పరమధర్మం. ఇక నుండైనా అసురుడిగా కాకుండా సురోత్తముడిగా మారండి. ఇక ఇక్కడ నా కార్యం పూర్తయింది. నాకింక మా అమ్మ దగ్గరికి కైలాసానికి వెళ్లేందుకు అనుమతించండి అత్తయ్య. ప్రణామం. ప్రణామం పెద్దమామ గారు. ఇంకేం భయపడకు పుత్రా, నీకే ఆపద రాదు. ఇంక నీ కష్టాలు కడతేరినట్టే. ఇక నుండి నీకు లభించిన పునర్జీవనాన్ని సార్థకం చేసుకో పుత్రా. నేను నీకు మార్గదర్శనం చేస్తాను, సకల విద్యలు నేర్పుతాను నీకు. వెళ్ళు పుత్రా, తపస్సు ద్వారా నీ ప్రాయశ్చిత్తాన్ని ఆరంభించు. సరే మాత, ఆ పని నేను ఇక్కడే ప్రారంభిస్తాను.
కానీ మాత, ఏమిటి పుత్రా? మాత, తపస్సు తప్పకుండా చేస్తాను. అయితే అంతకు ముందు తమరు మరలా నాకు ఆ వరాన్ని ప్రసాదించగలరా? వరం కావాలా? అవును మాత, వరమే. ఇతరుల మనసుని, ఆలోచనలని నా వశం చేసుకునే వరప్రసాదం మళ్ళీ కావాలి. ఆగు పుత్రా, తగిన జ్ఞానం సంపాదించుకో. తపస్సు చేసుకునే వారికి ఇతరుల మనసుని వశం చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఉందే. ఆ బాలుడు మహాదేవుడు పార్వతీమాతల పుత్రుడైతే నేను తమరి పుత్రుడను మాత. నాకు మరొక్కసారి వరం ప్రసాదించండి మాత. ఆ బాలకుడిపై నా ప్రతాపం ఏంటో చూపిస్తాను మాత. చాలు పుత్రా, నువ్వు మారావని నిరూపించుకోవటానికి నువ్వు చేసే తపస్సు ప్రాయశ్చిత్తాలే ఏకైక మార్గం. అందువల్ల వరాలు కాదు, తపస్సుతో తగిన జ్ఞానం సంపాదించుకో. చాలు. తపస్సు, ప్రాయశ్చిత్తం ఇవి తప్ప మరో మాటలు రావా మీకు? సహనం, ప్రాయశ్చిత్తం, తపస్సు లాంటి మాటలకు ఎలాంటి విలువ లేదు నా దగ్గర. వరం ప్రసాదించండి నాకు. తమరు నాకు మాత కనుక పుత్రుడికి వరాన్ని ఇవ్వడం తమరి తక్షణ కర్తవ్యం. లేకపోతే సింధూరా, మళ్ళీ నీ దుష్టత్వాన్ని ప్రదర్శించే దుర్మార్గానికి పాల్పడకు. మర్చిపోకు, గతంలో కూడా నా వల్ల శాపం పొందావు నువ్వు. మళ్ళీ శపించే పరిస్థితి తెచ్చుకోవద్దు. వద్దు 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 తండ్రి గారు, నాకు శాపం ఇవ్వకండి తండ్రి గారు. నన్ను క్షమించండి తండ్రి గారు, నన్ను క్షమించండి. ఏమన్నారు? నేను భయంతో వణికిపోతానన్నా? తమరి శాపం నన్ను ఆసురుడిగా మార్చింది. ఫలితం ఏమైంది? పాతాళానికి సామ్రాట్టుగా మారాను. అసుర సామ్రాట్ సింధూరుడు. తమరి శాపాలేవి నా గొప్పతనాన్ని తగ్గించలేవు. తమరిచ్చిన శాపాన్నే వరంగా మార్చుకున్నాను తెలుసుగా. ఆనాడు ఒక వరాన్ని నాకు ప్రసాదించారు తండ్రి గారు, గుర్తుందా? అదే నన్ను మహాశక్తివంతునిగా మార్చేసింది. అడిగిన వరం ఇవ్వండి మాత, లేకపోతే తమరి స్వామిని నా బాహువుల్లో బంధిస్తాను. వరం ప్రసాదించండి నాకు. వరం ప్రసాదించండి నాకు. వరం ప్రసాదించండి. వరం ఇవ్వండి మాత. వరం కావాలి. ఆగు, నేను నీకు వరం ఇస్తాను. ఇదేమిటి? వీడు మళ్ళీ వచ్చాడు. ఒక పుత్రుడి ప్రథమ కర్తవ్యం తన తల్లిదండ్రులను గౌరవించడం, వారి ఆదేశాలను కొనసాగించడం. కానీ తమరు ఎప్పుడు వారిని అవమానించరు.